మానసిక సంఘర్షణ, ఆర్థిక సంఘర్షణ, ఆర్థిక వెసులుబాటు లేని నిస్సహాయ స్థితిలోనూ ప్రజలు డ్రైవ్ అవుతున్నారు. సో మీరు ఏ మార్కెట్ని టచ్ చేసి చూడండి కావాలంటే. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటున్నాయంటే వీళ్ళు అతి తక్కువ టైం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అన్నది లాస్ట్ ఇయర్ అసలు వీళ్ళ చేతిలో ఏమి ఉండదు అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ. సో ఈ 2 years చాలా క్రూషియల్ చేసుకున్నప్పుడు ఇంతకింత నెక్స్ట్ ఇయర్ మీరు ఏమి యాంటిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఏడాది అంతా కులగణన జనగణన అయిపోతుంది. వచ్చే ఏడాది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. అయిపోతే ఇక మిగిలింది ఏంటి? 28లో 27 ఎండింగ్లో కానీ జమిలీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే డీలిమిటేషన్ పూర్తయిందో దట్ ఇస్ అ ప్రియాంబుల్ ఎక్సర్సైజ్. అంతే కదా, ఇప్పుడు వెంబడే వెళ్ళిపోతారు. సో అందుకని వీళ్ళు ఆతృత పడుతున్నారంటారా మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక టెరిటరీ కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, వీడికి డీలిమిటేషన్లో 2 లేదా 3 అనుకోండి, వీడికి మొత్తం దాని పట్టపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా దోపిడీకి అలవాటు పడుతున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా నేను కోల్పోతాను కదా అన్న దగ్గర ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇప్పుడు ఎసుకుంటుంది కొన్ని రీచ్లు ఏలవే ఉంటాయి అలాగే ఉంటాయి. సో వాళ్ళ రీచ్ల్లో కూడా వీళ్ళు దౌర్జన్యం చేయడానికి ప్రభుత్వ పరంగా వీళ్ళకి వెసులుబాటు ఉంది కాబట్టి జరుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నారు? పర్సంటేజ్లు తగ్గిపోయి కాంప్రమైజ్ అవుతున్నారు. సో మీరు ఒకటి గమనించుకోగలిగితే సార్, హార్డ్లీ 40-45 నియోజకవర్గాలు ఉంటాయి సార్. అంతే ఇది ఇసుకకు సంబంధించినట్లు. దీని నుంచే ప్రతి ప్రభుత్వానికి తలకాయ నొప్పి. ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారు చూద్దాం. పిఠాపురం వర్మ గారు అంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తాం. వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదాం, ఆ గ్లాసెస్ అయ్యి మరీ కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క. ఎవరు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి అంటే సర్దుకున్నాం. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు. సెకండ్లో లారీలు ఇక్కడ నుంచి పోయినాయి, జేసీబీ మిగిలింది ఇక్కడ. సో అది ఆంధ్ర రాష్ట్రం గత అంటే లాస్ట్ 5 years ప్లస్ ఈ ఇయర్ నుంచి చూసుకుంటేనండి, నర్సాపూర్లో మాజీ ఎంపీ మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అంశలో నాడు రఘురామ కృష్ణరాజు గారు, నేరు వర్మ గారు ఈ రాచ సామాజిక వర్గం నుంచి వచ్చి రూలింగ్ గవర్నమెంట్ మీదే వాళ్ళు అందులో నుండి తప్పులు వేలెత్తి చూపించే ప్రక్రియకి తెరలేపారు. ఇప్పుడు ఏదైనా చూడండి, గతంలో రాజులు సామ్రాజ్యాలను పరిరక్షించుకుంటూ ఉండేవారు. అలా రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి ఆనాడు రఘురామ కృష్ణరాజు గారు అయితే ఈరోజు వర్మ గారు. మీరు అందులో క్రిటికాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ మీద ఆడిపోసుకుంటూ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఈయన వర్మ గారు. మీకు ఇంకోటి చెప్తున్నా సార్, స్థానికంగా ఈయన నెట్టనిలో నిలబడిన తాడి చెట్లో నిలబడ్డాడు అక్కడ. ఈ రోజుకి కూడా ఆయన స్థానికతని పవన్ కళ్యాణ్ గారు గెలిచినా సరే వర్మ అంటే తాడి చెట్టుని ఎలా తలెత్తి చూస్తారో అలా తలెత్తుకునే పరిస్థితి. ఎందుకంటే స్థానికులు చుట్టూనే తిరుగుతున్నాడు రాజకీయం. నా రైతులు 2 తట్ల బట్టికెళ్తేనే పోలీస్ స్టేషన్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తున్నాయి. 200-500 లారీలు ఎత్తుకెళ్ళినా దిక్కు దివానా లేదని రేచీకటితో పోల్చారు, అడిగేశాడు. ఈ కడుగుడు కార్యక్రమం దేనికంటే సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది డీలిమిటేషన్కి నాంది పలికింది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన 3 సార్లు ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు ఆయన. అలాంటి ఆయన ఈరోజు స్థానికతను జస్టిఫై చేసుకోవడానికి ఈ పిఠాపురం నాదే అని ప్రతి నిమిషం ప్రూవ్ చేస్తున్నాడు ఆయన. అండ్ మోర్ ఇవాళ మీకు ఒకటి గమనించండి సార్, రాష్ట్రంలో ఇప్పుడు కేకే గారు సర్వే అవ్వండి, లేకపోతే ఆయన రైజ్ అయిన సర్వే చేయనివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా చెప్తున్నారు. నిన్న పిఠాపురంలో 28 టన్నుల పైచీలక బియ్యం సీజ్ అయింది సార్. ఆ రోజు షిప్ సీజ్ చేయమన్నారు. మరి ఈ లారీని ఎందుకు సీజ్ చేయలేకపోతారు? ఆఫ్టర్ ఇన్ హిస్ డొమైన్ అండ్ టెరిటరీలోనే ఉంటుంది కదా. అంటే మీరు అన్నట్టు ఇందాక చూడండి, మీరు అన్నారు ఈ కరప్షన్ అన్నది ఇంటెన్షనల్గా కంటెన్షనల్గా జరుగుతుంది, ఆర్గనైజ్డ్గా. సో ఆర్గనైజేషన్ ఏం లేదు, అది వాళ్ళ పాత ఏదో ఉందో ఆ పాతలోకి మళ్ళీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు జరిగిందని అపవాదం మోసే కార్యక్రమం వేసెస్ రేషన్ షాపులకు సంబంధించిన ఆటోలు తీసేయడం, మళ్ళీ పాత పద్ధతిలోనే మనం అందరూ క్యూలో చచ్చే కార్యక్రమానికి ఆకంగా చచ్చిపోయింది అనంతపూర్లో ఒక పెద్దమ్మ. జరుగుతున్న పరిణామాల్లో మీరు గమనిస్తే ఆద్యంతం వీళ్ళ పని సులువు చేసుకోవడానికి, ఎందుకంటే స్టిప్లో టు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. అవును, రైట్. ఇంకొక అంశం సార్, తిరుపతి మెట్ల దారిలోనే లిక్కర్ బాటిల్స్. నిజంగా ఎస్టానిషింగ్ అండి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఆశపడ్డారు. ఇంతకుముందు అంతా ఏంటంటే క్రైస్తవులు రూల్ చేశారు ప్రభుత్వాన్ని, అందుకనే వెంకటేశ్వర స్వామికి అపచారాలు చాలా సందర్భాల్లో జరిగాయని అన్నారు.
బట్ మరి ఇక్కడ సనాతన హిందువులే ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయని జనం ట్రోల్ చేస్తున్నారండి. మెట్లదారులు చూడండి, ఆ విజువల్ చూడండి మీకు అక్కడ మెట్లదారులు. నేను నిన్న చూసే చెప్తున్నాను, ఆ దేవదేవుడికి జరుగుతున్న అపచారాలు, ఈ యాగమ శాస్త్రానికి సంబంధించిన ఈ విధమైన దౌర్భాగ్య స్థితి